మహాపరిశుద్ధుడా నీ పాదములకి స్తోత్రములు ప్రభా. ప్రతిరోజు నాయన నువ్వు మాతో మాట్లాడుతున్నందును బట్టి నేను స్తుతిస్తా ఉంటున్నాను. ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవిగల వాడు వినుడుగా కానీ మీ లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. అవును ప్రభా, మీరు మాతో మాట్లాడుతుంటున్నప్పుడు ప్రభా, మేము వినడానికి, విన్నదాన్ని విశ్వసించడానికి, విశ్వసించిన దాంట్లో ప్రభా మేము నిలవబడ్డానికి మాకు సహాయం చేస్తూ రమ్మని ప్రార్థిస్తా ఉన్నాను. నా తండ్రి నీ పాదములకి స్తోత్రములు ప్రభా. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నారు ప్రభా. అట్టి వాక్యం ద్వారా ప్రభా మా అందరితో కూడా మీరు మాట్లాడండి. వాక్యము మా జీవితంలో నాయన ప్రభా విడుదల దయచేస్తుందని మీ లేఖనాలు సెలవిస్తా ఉంటున్నాయి. అటువంటి గొప్ప నాయన డెలివరెన్స్ ని మేమంతా చూడ్డానికి, మేమంతా ఎక్స్పీరియన్స్ చేయడానికి నీ సన్నిధి కాంతిని మా మీద ఉదయింప చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటూ, నేను అడిగిన ప్రతి మనవిని మీ నామములో నేను పొందుకొని ఉన్నానని నమ్ముచున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందామండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనము 32వ వచనాన్ని ఒకసారి చూస్తే, ఇది యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్న మాటలు. బైబిల్‌లో ఏది కూడా ప్రభువు నుంచి కాకుండా వేరేలాగా రాలేదు. అండర్‌లైన్ దిస్ థింగ్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అంటే బయటి వారు అంటా ఉంటారు, ఈ మాట యేసయ్య చెప్పాడు, ఈ మాట చెప్పాడా, ఈ మాట ఎవరో వాళ్ళ శిష్యులు చెప్పారు అని అంటారు. కానీ ఒక సత్యాన్ని మీరు గ్రహించాలి. పేతురు రాసిన పత్రిక, మొదటి పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో లేఖనం చాలా స్పష్టంగా ఉంది. ఒకడి ఊహను బట్టి ప్రవచనాన్ని చెప్పడు. మనుషుల ఊహ వలన బైబిల్ రాయబడలేదు. పేతురు మాట్లాడినా, పౌలు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా, అబ్రహాము మాట్లాడినా, ఎవరు మాట్లాడినా వారు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి పలికినారు. ఎవరు పరిశుద్ధాత్మ? కొరింథీయులకు రాసిన పత్రికలో ప్రభువే ఆత్మ. అంటే ఆదికాండము నుంచి ప్రకటన వరకు సమస్తము యేసుక్రీస్తు ప్రభువారు, పరిశుద్ధాత్మ దేవుడు, దేవుడైన యెహోవా, వీరు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా కనిపిస్తూ రాపించినవే కానీ మనుషుల మాటలు ఎక్కడా మీరు చూడరు బైబిల్‌లో. ఇది బైబిల్ అంటే జ్ఞానం లేని వారు మాట్లాడతారు. ఈ మాట దేవుడు చెప్పాడా? ఈ మాట యేసయ్య చెప్పాడా? అని. లేదు. బైబిల్ ఎలా రాయబడింది? ఎవరు రాసారో లేఖనాల్ని పరిశోధించి తెలుసుకుంటే ఈ విషయం చాలా స్పష్టంగా ఉంటుంది. మనము మనకంటే పై అధికారి లేకపోతే మనకంటే ఉన్నత స్థానంలో ఉన్నవారు ఏదైనా ఒక మాట చెప్తే దానికి ఎంతో విలువనిస్తాం మనం. ఇప్పుడు మన పైన ఎవరైనా ఉన్నారనుకోండి, ఒక అధికారి ఉన్నారు. మనం ఏదో పనిలో ఉన్నాము. సడెన్‌గా అధికారి పిలుస్తున్నారని ఒక అటెండర్ వచ్చి చెప్పిందనుకోండి. మీరు అటెండర్ పిలిచింది కాబట్టి బయటికి రారు. అటెండర్ ఏమని చెప్పింది? మిమ్మల్ని పలానా సార్ పిలుస్తున్నారు అంటే, మనం దెందుకొచ్చాం బయటికి? ఆయన పిలుస్తున్నారనే వార్త వీళ్ళు చెప్పారు కాబట్టి మనం బయటకొస్తాం. నా మాట మీకు అర్థమైందనుకుంటున్నా నేను. అలాగే లేఖనాల్లో కూడా సత్యాన్ని మీరు గ్రహించాలి. ఒక వాక్యము మన చెంతకొచ్చినప్పుడు, ఒక వాక్యం మన కంటి ముందు కనిపిస్తా ఉన్నప్పుడు, ఆ వాక్యము నా కొరకే, నన్నే పిలుస్తున్నాడు, నా కొరకే అనేది మనలో పరితాపము పట్టలేనంతగా ఉండాలి. అప్పుడే జీవితాలు మార్చబడతాయి. చాలా సార్లు లోకంలో ఉంటుంది. పోకడ, నానుడి, సామెతలు ఉంటాయి. మన దగ్గరికి ఎవరు రారు, ఎవరు మనల్ని బాగు చేయరు అనేవి మాట్లాడుతా ఉంటారు. కానీ మన దగ్గరికి యేసయ్యొచ్చాడు. సమస్త మానవాళి కొరకొచ్చాడాయన. ఆయన పరలోక సింహాసనాన్ని వదిలిపెట్టి శరీరాన్ని ధరించుకున్నాడు అని లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. ఎందుకొచ్చాడు? అసలు దేవుడు మనిషిగా రావాల్సిన అవసరత ఏమైనా ఉందా? ఆలోచించారా? దేవుడు కనుక లోకానికి రాకపోయుంటే, నువ్వు, నేను ఎప్పటికీ కూడా పరలోకం చేరుకునేవారం కాము. మీరెప్పుడన్నా ట్రై చేశారా ఇది? పాలల్లో కొంత చక్కెర కలిపేసి, అది పూర్తిగా కరిగిపోయిన తర్వాత, పాలల్లో నుంచి ఆ చక్కెరని వేరు చేయగలరా?
నా మాట మీకు అర్థమైందా? పాలల్లో కొంత చక్కెర కలిసిపోయిన తర్వాత, ఆ పాలల్లో కరిగిపోయిన చక్కెరని మీరు తీయగలరా బయటికి? ఉందా ఎటువంటి టెక్నాలజీ అయినా? ఒక టెక్నాలజీ ఉంది. నేను టెక్నికల్ స్టూడెంట్‌గా, టెక్నికల్ టీచర్‌గా నాకు తెలిసిన ఒక టెక్నాలజీ ఏంటంటే, పాలు, నీళ్ళు కలిసిపోయిన తర్వాత పాలల్లో నీటి శాతాన్ని వేరు చేయొచ్చు. అందుకే నేను పాలు, నీళ్ళ ఎగ్జాంపుల్ ఇవ్వలేదు. పాలు, చక్కెర ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఎందుకంటే చక్కెర కలిసిపోయింది దాంట్లో. అలాగే హవ్వమ్మ, ఆదాము ఎప్పుడైతే అపవాది మాట విన్నారో, ఎప్పుడు విన్నారు? ప్రభువు మాటకి ఎప్పుడైతే అవిధేయత చూపించారు. ప్రభు మాట ప్రభువు ఏం చెప్పాడు వారికి? ఈ పండు తింటే చచ్చిపోతారు అని చెప్పాడు. అపవాది ఏం చెప్పాడు? అబద్ధాన్నే నిజంగా చెప్పాడు. ఏంటా అబద్ధము? తింటే చావనే చావరు. ఇప్పుడు రెండిటి మధ్యలో పోరాటం ఆదాము, హవ్వకి. సత్యం ఏం చెప్పింది? అసత్యం ఏముంది? సో, అపవాది చాలా టాక్టిక్‌గా ఏదైతే అబద్ధమో దాన్నే సత్యంగా ధృవీకరిస్తా ఉంటాడు. వాడి పని అదే. అందుకే యేసయ్య అంటాడు ఈ లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు, అదిగో అబద్ధానికి జనకుడు. అంటే అబద్ధానికి తండ్రి. వాడికొచ్చినన్ని అబద్ధాలు ఎవరికీ రావు అనే విషయంలో ప్రభు అంటాడు ఆ మాట అపవాదిని. వాడు అబద్ధానికి జనకుడై ఉన్నాడు. వాడిలో నుంచి అబద్ధం పుట్టింది. సో, వాడు ఏది మాట్లాడినా అది అబద్ధమే. అందుకే యోహాను సువార్త 10వ అధ్యాయంలో చూస్తాం మనం. దొంగ దొంగతనమును, హత్యను, నాశనమును చేయడానికొస్తాడు. వాడి ఇంటెన్షన్ ఏంటి? మనల్ని దోచుకోవాలి. మన దగ్గర ఏముంది? పరిశుద్ధాత్మ. మనల్ని వాడు డెస్ట్రాయ్ చేయాలి. ఏముంది మన దగ్గర? ప్రభువుతో మనకున్న సంబంధం. దాన్ని డెస్ట్రాయ్ చేయడం అనేది వాడి యొక్క ఇంటెన్షన్. కాబట్టి మనుషులుగా మనం ఏం చేయాలి అంటే ఎప్పుడూ ఒక 2 పోరాటాలు. సత్యము, అసత్యము. అందుకే చాలా సార్లు మనకి 2 ఆలోచనలొస్తాయి. చేయాలా? వద్దా? ఉండాలా? వెళ్ళాలా? ఏం చేయాలి? ఎటు వెళ్ళాలి? ఈ డెసిషన్ తీసుకోవాలా? వద్దా? ఈ వివాహం చేసుకోవాలా? వద్దా? ఎప్పుడు రెండిటి మధ్యలో సందిగ్ధంలో ఉంటుంది మానవ జీవితం. అయితే వాక్యం చాలా స్పష్టంగా చెప్తా ఉంది. మీరు బైబిల్‌ని ఎంతగా ప్రేమిస్తే మన జీవితంలో అంత చక్కటి సక్సెస్‌ఫుల్ లైఫ్‌ని లీడ్ చేయొచ్చు. నేనంటాను జీవితంలో ఓడిపోయిన వాడు ఎవడు అంటే బైబిల్‌ని అర్థం చేసుకోలేనివాడు. జీవితంలో నేను గెలుస్తున్నాను అని భ్రమలో బ్రతికేవాడు ఎవడు అంటే, దేవుడిలో ఉన్నానననుకోని దేవుడికి దూరంగా బ్రతికేవాడు. ఇది చాలా విచారకరమైన జీవితం. దేవుడిలోనే ఉంటాం, చర్చికెళ్తాం, వాక్యం చదువుతాం, ఉపవాసాలు చేస్తాం, ప్రసంగాలు చేస్తాం. ఎవరో చెప్పిన ప్రసంగాన్ని నేర్చుకొని కూడా ప్రసంగిస్తాం. పాటలు పాడతాం, వర్షిప్ లీడ్ చేస్తాం, ఇన్ని చేస్తాము. కానీ సక్సెస్‌ఫుల్‌గా జీవించలేము. మళ్ళీ ఇక్కడ కూడా మన సొంత ఆలోచనే నేను సక్సెస్‌ఫుల్‌గా జీవించడం దేవునికి ఇష్టం లేదేమో, ఆయనకి అనుకున్న సమయంలో ఆయన చెప్పినప్పుడు నాకు తప్పకుండా సక్సెస్ ఒస్తుంది. తప్పు. లేఖనం చాలా నేను చెప్పాను కదా! సత్యము, అసత్యము. సత్యము దేవుని మాట. అసత్యము అపవాది మాట. ఎప్పుడూ కూడా 2 సందిగ్ధాలు. ఇప్పుడు నేను చెప్పిన ఉదాహరణలో కూడా ఈ ఈ పని దేవుడు చెప్పిందేనా? మనకనిపిచ్చింది మనం చేస్తాం. చాలా సార్లు నేను గమనిస్తాను మనుషుల్ని. మంచి క్రైస్తవులే. వారికనిపిస్తది వారు మాట్లాడేస్తారు. ఇదో నీ గురించి దేవుడు నాకిది బయలుపరిచాడు. ఆ! మాట్లాడేస్తాం. కానీ బైబిల్ చెప్తుంది, నీతో దేవుడు ఏం చెప్పాలనుకున్నాడో అది రాయించి ఉంచాడు. మీకు తెలుసా ఈ విషయం? మీ పిల్లల 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 తరాలు ఇప్పుడు లేనివారు, ఇప్పుడు నేనున్నాను. నా పిల్లలు, వారి పిల్లలు, వారి పిల్లలు నేను చూడలేను. ఎందుకంటే నా యొక్క ఆయుష్షు కాలము తక్కువ. బైబిల్ చెప్తుంది అది కూడా. నరుని ఆయుష్షు 60 సంవత్సరాలు, అధిక బలమున్న 70 సంవత్సరాలు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరాలు. దానికంటే పైన ఆయాసము, దుఃఖమే. ఇంకా బతుకుతాం. కానీ ఆయాసంతో, దుఃఖంతో బ్రతుకుతామంట. ఆ! అయితే అంతకాలమే చూస్తాం కదా మనము. తర్వాత తరాలను చూడలేం. కానీ మీకు తెలుసా బైబిల్‌లో మీ జనరేషన్స్ గురించి బైబిల్‌లో ఉంటుంది. మీ పిల్లల పిల్లల తరాలకి దేవుడు ఏం మాట్లాడాడో బైబిల్‌లో ఉంది. బైబిల్ ఏం చేస్తుంది అంటే, మనల్ని మన యొక్క జీవితాన్ని సక్సెస్‌ఫుల్‌లోకి తీసుకెళ్తుంది. అందుకే
దావీదు మహారాజు గొర్రెల్ని కాచుకునేవాడు. అప్పటి వరకు దేవుని మాట విన్నాడు. దేవుని వాక్యాన్ని విన్నాడు. దేవుడు తనతో మాట్లాడిన మాటకి లోబడినాడు. కాబట్టి రాజుగా అయ్యాడు. రాజు గొర్రెల కాపరి కాల. మీరు చదివారా స్క్రిప్చర్స్‌ని? గొర్రెల కాపరి మహారాజు అయ్యాడు. సొలొమోను మామూలు రాజు కొడుకు. దేవుని మాట విన్నాడు. దేవుని వాక్యం విన్నాడు. దేవుని నోటి వాక్కు విన్నాడు. జ్ఞానిగా అయ్యాడు. యోనా అప్పటి వరకు అవిధేయత కలిగిన వ్యక్తి. పౌరుషం కలిగిన వ్యక్తి. ఆయన ఒక పని చెప్తే ఆ పని చేసేటప్పుడు దేవుడు మళ్ళీ క్షమిస్తాడు అనే విషయం తెలిసినప్పుడు బాగా ఏడ్చే వ్యక్తి. చిన్న పిల్లల మనస్తత్వం. ఇప్పుడు మనం చెప్తాం గదా పిల్లలకి, "రే తమ్ముడికి చాక్లేట్ ఇయ్యి" అని చెప్తాం. వాడిచ్చినప్పుడు తీసుకోలేదనుకోండి, "అందుకే నేనివ్వను" అంటాం కదండీ! నోవా కూడా యోనా కూడా అలాంటి వాడే. యోనాకి దేవుడు చెప్తాడు, "పలానా నినివే పట్టణానికెళ్ళు" అంటే, "నేను పోను ప్రభువా. ఎందుకంటే నాకు తెలుసు నువ్వు మళ్ళీ వాళ్ళ మీద కటాక్షం చూపిస్తావు, కరుణిస్తావు, కృప చూపిస్తావు, వారిని రక్షిస్తావు. మరి నేనెందుకు పోవాలి?" ఇలాంటి కైండ్‌నెస్, ఇలాంటి కైండ్ ఆఫ్ థింకింగ్ ఉన్న వ్యక్తి. కానీ దేవుని మాట విన్నాడు, మనసు మార్చుకున్నాడు, ఒక గొప్ప ప్రవక్తగా అయ్యాడు. ఎవరండి బైబిల్ చదివి చెడిపోయింది? ఎవరు బైబిల్ చదివి పాడైపోయింది? మీ సొంత ఆలోచనలు మిమ్మల్ని దుర్మార్గం వైపు తీసుకెళ్తాయి. అంటే బైబిల్ నడిపిస్తుంది అనుకోని మీ సొంతంగా మీరు డైరెక్షన్స్ తీసుకుంటారే, అప్పుడు పడిపోతారు. కానీ వాక్యం ఏం చెప్తుందో తెలుసా మీకు? ఇప్పుడు వాక్యంలోకొద్దాం. మీకు స్క్రీన్ మీద ఒక వాక్యం కనిపిస్తా ఉంది. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే, ఈ పాయింట్ అండర్‌లైన్ చేసుకోండి. వాక్యంలో నిలబడాలి. వాక్యంలో నిలబడ్డం అంటే అర్థము, ఆ వాక్యాన్ని హోల్డ్ జేయాలి. అది మన జీవితంలో మనం తీసుకోవాలి దాన్ని. ఎలాగైతే నేనిందాక మీతో చెప్పినట్టుగా ఆహ్, పాలల్లో షుగర్ ఎలా కలిసిపోతుందో, అలాగే ప్రభు వాక్యము మనలో జీర్ణమైపోవాలి. దానికోసం బైబిల్‌నేమి మీరు మిక్సీ పట్టి తాగే పని లేదండి. బైబిల్‌లో ఉన్న ఒక్కొక్క వాక్యంలో మీ విశ్వాసం, ప్రభువు పట్ల మీరు ఆధారపడే తీరు, మీ జీవితంలో ఆయన వాక్యానికి మీరు చూపించే నమ్మకత్వం, అది నిలబడ్డం అంటే. వాక్యాన్ని తప్పుగా ఎప్పుడూ అర్థం చేసుకోవద్దు. చాలా సార్లు ప్రభు ఎందుకొచ్చాడు అనే క్వెషన్ మీ మైండ్‌లోకొచ్చినప్పుడు, మీకు ఆన్సర్ మళ్ళీ దొరకకపోవచ్చు. ఎందుకంటే, మీకు ఆన్సర్ వచ్చే లోపల మీ సొంత తెలివితేటలు మిమ్మల్ని బాగా రూల్ జేస్తాయి. దేవుడేంటి? లోకానికి రావడం ఏంటి? ఇలాంటివి బాగా వస్తా ఉంటాయి. నేనిందాక చెప్పాను కదా! సత్యం ఒకటున్నప్పుడు అసత్యం దాని చుట్టూనే తిరుగుతా ఉంటుంది. సో, ఒక ఆలోచన మీకు మంచి ఆలోచనొచ్చేలోపే 10 చెడ్డ ఆలోచనలొస్తాయి. అయితే సత్యం ఏం చెప్తుంది అంటే, దేవుడు ఈ లోకానికొచ్చాడు. యోహాన్ అంటాడు కదా! ఇదిగో లోక పాపములను మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల. ఎంతమంది కంటితో సాక్ష్యం ఇచ్చారండి. యోహాను తన పత్రిక రాస్తూ చాలా శ్రేష్టమైన మాటలు వాడతాడు. జీవవాక్యమును గూర్చినది. మేమేది వింటిమో, మేమేది చూస్తిమో, ఏది కన్నులారా నిదానించి కనుగొంటిమో, ఏది నిరూపణకి వచ్చిందో. ఊరికే రాయలా. వాళ్ళన్నీ కనుగొని, నిరూపించి, అన్నిటిలో ఇది ఎంతవరకు కరెక్ట్ అని లెక్కలు వేసి రాసారండి. బైబిల్ ఎందుకున్నది అంటే, నిన్ను విడిపించడానికి ఉంది. నీ సొంత ఆలోచనల్ని అదిమిపెట్టండి. అందుకే దేవుని వాక్యంలో నిలబడండి. దేవుడు ఈ లోకానికొచ్చాడు. ఇది వాస్తవం. అందుకే చరిత్ర 2గా విభజించబడింది. క్రీస్తుకి ముందు వరకి పాపంలో ఉన్నాం. క్రీస్తు తరువాత పాపము నుంచి విముక్తి పొందాం. ఎప్పుడు? నా నోటితో ప్రభువుని ఒప్పుకున్నప్పుడు, నా హృదయంతో నేను విశ్వసించినప్పుడు. అయినా కానీ ఇంకా అన్‌సక్సెస్‌ఫుల్ లైఫ్‌లో ఉన్నామంటే అర్థం ఏంటంటే, మనం వాక్యమందు నిలబడ్డం లేదని అర్థం. రక్షించబడిన తర్వాత, క్రీస్తుని స్వంత రక్షకుడుగా అంగీకరించిన తర్వాత, నువ్వు వెతుకుతున్నావు కదా నీ దేవుడిని. చాలామంది నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. హిందూ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. వేరే అన్య మతాల ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. మీరెందుకు గుడికెళ్లారు అని నేను చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గానే మాట్లాడతాను. వారు నన్ను అంతే స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా క్వెషన్స్ అడుగుతారు. ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటారు కదండీ! మా ఎప్పటినుంచో ఉన్న ఫ్రెండ్స్ ఉంటారు.
ఆ ఫ్రెండ్స్‌ని నేను అడుగుతాను. "ఎందుకెళ్ళావు గుడికి?" అని అడుగుతాను నేను. దేవుడికి దండం పెట్టుకోవడానికి. ఎందుకు దండం పెట్టుకోవాలి? తెలియాలి కదా! అంటే మెకానికల్‌గా ఏది చేయకూడదు. అందరూ చేస్తున్నారు, నేను చేస్తున్నాను. అది కాదు లైఫ్. ఎందుకు పోయావు? దేవుడికి దండం పెట్టుకోవడానికి. ఎందుకు పెట్టుకున్నావు దండం? నన్ను దీవిస్తాడని. ఓకే. ఎందుకు దీవించడు? నువ్వు దండం పెడితేనే దీవిస్తాడా దేవుడు? ఎందుకు దీవించడు? ఎందుకు దీవించడు అంటే నేను పాపిని కదా! మరి దండం పెట్టుకుంటే నీ పాపం పోతుందా? పరిశుద్ధురాలివయిపోతావా? అవన్నీ నాకు తెలీదబ్బా! కొబ్బరికాయ కొట్టేస్తాం, వచ్చేస్తాం. ఇది వాళ్ళిచ్చే ఆన్సర్. నేనింతకంటే మీకు శ్రేష్టమైన ఆన్సర్ చెప్తాను. ఎందుకెళ్తారు అంటే నిజమే. వారనుకుంటారు పలానా స్థలంలో దేవుడున్నాడు అని పోతారు. వారనుకుంటారు కొబ్బరికాయలో ఉన్న నీళ్ళు ఎవ్వరు తాకనివి. అవి లోపల ఆ కొబ్బరికాయలో ఉండే నీరు ఎవరు తాకనివి. అంత శ్రేష్టమైంది వారు దేవుడికి ఇవ్వాలనుకుంటారు. మీకు తెలుసా? అత్యంత శ్రేష్టమైన జలం ఏంటో తెలుసా? మీ కన్నీరు. నేను పాపిని ప్రభువా! నువ్వు పరిశుద్ధుడివి అని ఒప్పుకుంటావు చూడు, అది నీ కన్నీరు. నీ కన్నీరు ఆయన ముందు శ్రేష్టంగా కార్చినప్పుడు, నీ పాప జీవితం నుంచి నువ్వు ఒప్పుకుంటావు కదా! నేను పాపిని, నువ్వు పరిశుద్ధుడివి అని. అలా నీ పాపం పరిహరించబడుతుంది. అయితే అది మాత్రము జీవం లేని వాటి ముందు జరగదు. ఎందుకంటే యెషయా ప్రవక్త రాస్తూ అంటాడు, విగ్రహాలు ఒట్టివి. ఏ ఏ కొయ్యతో అయితే అంటే ఏ కర్రతో అయితే విగ్రహం చేస్తారో, ఏ రాయితో అయితే మీరు విగ్రహాన్ని మలుస్తారో, అదే రాయిని మరలా మీరు వంటకి వాడతారు. అదే రాయిని మీరు అనేక వాటికి వాడతారు. ఒక పరిశుద్ధ దేవుణ్ణి ఎలా చూస్తారలా మీరు? అని యెషయా మాట్లాడతాడు. నిజమే. మీరు ఒక దేవుణ్ణి మీరు ఇమాజిన్ చేయాలి అంటే ఆయన మీకంటే చాలా ఉన్నతుడు. మనకంటే చాలా ఉన్నతుడు. ఆ ఉన్నతమైన వాడిని ప్రసన్నం చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన మన కొరకు వచ్చాడు అనేది అర్థం చేసుకోవాలి. పరిశుద్ధుడు ఈ లోకానికొచ్చాడు. ఆయన నా కోసం రక్తం కార్చాడు. ఎందుకు కార్చాడు అంటే, ఇప్పటికి చాలా సార్లు పాపం పోవడానికి ఒ కోడెల యొక్క, ఎడ్ల యొక్క రక్తాన్ని అర్పిస్తారు. ఎందుకు మీరు బలిస్తారు? పాపం పోవాలని ఇస్తారు. కానీ హెబ్రీలకు రాసిన పత్రికలో గ్రంథకర్త అంటాడు, ఒక్కసారే బలి అర్పించి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని బలి పశువుగా చూడండి. ఆయన పస్కా పశువుగా చూడండి. అనేక గ్రంథాలు చెప్తా ఉన్నాయి బలి అవసరం. సర్వలోక పాప పరిహారార్థం రక్త ప్రోక్షణం ఆవశ్యకం. తద్రక్తం పరమాత్మైన పుణ్య దాన బలియాగం. సర్వ మానవాళి వెతుకుతున్నారు పాపం పోవడానికి. పాపం పరిహరించబడిన తర్వాత యేసు రక్తములో అవును. యేసు రక్తంలోనే పాపం పరిహరించబడుతుంది. ఇంకేదీ లేదు. నువ్వు ఎవరమైనా యేసు రక్తాన్ని శరణు కోరాల్సిందే. నువ్వు ఏ జాతి అయినా, ఏ దేశమైనా, ఏ వర్గమైనా, ఏ వర్ణమైనా. ప్రభువు దగ్గరికి రావాల్సిందే. ఆయన దగ్గరే, ఆయన రక్తంలోనే పాపాలు పరిహరించబడతాయి. ఇది సత్యం. అయితే ఇదంతా మనం అనుభవించాం ఆల్రెడీ. మన జీవితంలో ఈ ఫేజ్ వరకి మనం వెళ్ళాం. ఈ ఫేజ్ తర్వాత ఏంటి జీవితం? ఆలోచించారా? నేను రక్షించబడ్డాను. నేను పాపాలు ఒప్పుకున్నాను. నేను క్రైస్తవునిగా మారాను. నేను క్రైస్తవునిగా బ్రతుకుతున్నాను. క్రైస్తవ్యం మతం కాదు, మార్గం. అప్పటి వరకు నచ్చింది దేవుడు అనుకుంటాం. దేవుణ్ణి తెలుసుకున్నాక దేవుణ్ణి దేవుడుగా ఆరాధిస్తాం. అదే క్రైస్తవ్యం. క్రీస్తులో నేర్చుకుంటాం దేవుణ్ణి ఎలా ఆరాధించాలో. క్రీస్తులో నేర్చుకుంటాం మనుషులుగా ఎలా బ్రతకాలో. క్రీస్తులో నేర్చుకుంటాం పక్కవాన్ని ఎలా ప్రేమించాలి. ఇదేదైనా క్రీస్తుతోనే సాధ్యం. అందుకే క్రైస్తవుడు అంటే మతం కాదు, మార్గం. ఈ మార్గంలో అంతిమ ఘట్టం అయితే ఇది కాదు రక్షణ. రక్షణ అనేది మనం అంటాం కదండీ! తిరిగి జన్మించటం. జన్మించిన తర్వాత కొన్ని దినాలు గడవాల. మనం మనం ఈరోజు రక్షించబడ్డాం. ఈరోజు బాప్తిస్మం తీసుకున్నాం. ఈ లైఫ్ అంతా ఎలా లీడ్ చేస్తున్నారు? మేము రక్షించబడ్డాం అయిపోయింది. ప్రభు బలలో చెయ్యేయాలి. ఆదివారం చర్చ్‌కెళ్ళాలి. ఎక్కడైనా మీటింగ్స్ ఉంటే మీటింగ్స్‌కెళ్ళాలి. ఇది కాదండి జీవితం. వాక్యం చెప్తుంది ఆయన వాక్యంలో నిలబడాలి. ఎందుకు నిలబడాలి? రక్షణ అయితే వచ్చింది. పరలోకం అయితే పోతాము. ఎందుకు నిలబడాలి అని అంటారా? కింద చదవండి. నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా
నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహిస్తారు. ఇప్పుడు మనం వాక్యంలో నిలబడకపోతే సత్యమును గ్రహించలేం. ఆ వాక్యాన్ని ఉల్టా అర్థం చేసుకుంటే మనకు అర్థమవుతుంది. అంటే ఆయన వాక్యమందు నిలబడకపోతే, ఆయన వాక్యంలో నిలబడి ఆయనకి శిష్యులుగా ఉండలేకపోతే, అంటే విశ్వసించలేకపోతే సత్యమును గ్రహించలేము. సత్యం గ్రహించకపోతే ఏమవుతుంది? కింద వచనం చూడండి. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును. సత్యం తెలియకపోతే బందీలుగా ఉంటాం. ఇది చాలా గొప్ప డిజాస్టర్ ఒక క్రిస్టియన్‌కి. క్రైస్తవుడిగా ఉండడం అంటే బైబిల్‌లో మీరు చూస్తే చాలా విస్తుపోయే విషయం ఏంటంటే, క్రైస్తవుడు అనే పదము 3 సార్లే రాయబడింది. నిజంగా. క్రైస్తవుడు అనే పదము 3 సార్లే రాయబడింది. ఎక్కువగా ఆ పరిభాషలో శిష్యులు అని రాయబడింది. ఎక్కడైతే క్రైస్తవుడు అనే పదం పెట్టాలో, ఆ ప్రతి చోట శిష్యులు అని రాయబడింది. శిష్యులు అంటే అర్థం ఏంటంటే, ఇక్కడుంది డెఫినిషన్. ఆయన వాక్యంలో ఎవరు నిలబడతారో వారే ఆయన శిష్యులు. ఆయన శిష్యులు ఏమవుతారు? సత్యాన్ని గ్రహిస్తారు. సత్యం అర్థమైన వాడు ఎప్పుడూ కూడా బానిసగా ఉండడు. స్లేవరీగా ఉండడు. నా మాట చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను క్రిస్టియన్‌గా ఉన్నాను. ఇదివరకు నేనేంటి అనేది నా సాక్ష్యం. అవును. ఇది నా సాక్ష్యం. ఎవరి జీవితంలో అయినా మనము పేతురు రాసిన పత్రిక అనుకుంటాను. ఒక్క నిమిషం నేను చూస్తాను. పేతురు రాసిన పత్రిక. హ్మ్. ఆంటీ ఒకసారి చూస్తారా ఆంటీ? పేతురు రాసిన రెండో పత్రిక 1:9 ఒకసారి చూడరా ఆంటీ? ఇవి ఎవరికి లేకపోవును. లేదండి. అది కాదండి. అది కాదది. 1 పేతురు 2:9 చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2:9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఆ! ఏర్పరచబడిన యెస్. వంశముకు రాజులైన యాజక యెస్. సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. హల్లెలూయా! క్రైస్తవుడిగా మారిన తర్వాత నీకు 2 పనులున్నాయి. గుర్తుపెట్టుకోండి. ఒకటేంటంటే మనం సాక్షులం. రెండేంటంటే మనం స్వతంత్రులం. ఇవి 2 ఎప్పటికీ మర్చిపోకండి. చాలా మంది క్రైస్తవులు ఇవి 2 మర్చిపోయే బ్రతుకుతారు. రక్షణ అయితే వచ్చింది. ఇప్పుడు పోతే ఏంటి? అవును. ఏం లేదు. మనం ఎప్పుడు పోయినా పరలోకంలో ఉంటాం. అది వాక్యం ఇస్తున్న భరోసా. వాక్యం నీకిస్తున్న గొప్ప స్వాస్థ్యం. వాక్యం చెప్తుంది ఎవరైతే ఆయన నామంలో అంగీకరిస్తారో వారు ఆయన బిడ్డలు. బిడ్డలు తప్పు చేశారని తల్లిదండ్రులేమి మనల్ని బయట గెంటెయ్యరు. కదండీ! బిడ్డ మాట వినలేదని ఏ తల్లి గూడా బిడ్డని రోడ్డు మీద వదిలిపెట్టదు. బిడ్డ మంచోడు గాదు, తాగుబోతు అని ఏ తల్లి గూడా చంపదు. మనమే చెయ్యము. మనం ఇంత అబద్ధకోరులం, ఇంత వ్యభిచార బుద్ధి కలిగిన వారం, ఇంత సొంత భార్యని ప్రేమించలేని మనుషులము, సొంత భర్తని విధేయతగా చూడలేని మనుషులము. మనలో ఎన్నో డిఫెక్ట్స్ ఉన్నాయి. మనమే చూడము. మన బిడ్డల్ని ఎంత ప్రేమతో చూస్తామో. మన బిడ్డలు మనకు తప్పు చేసినా కానీ, వేరే వాళ్ళొచ్చి "తప్పురా నీ బిడ్డ" అంటే ఊరుకోం మనం. రోషం వచ్చేస్తది మనకి. నీ కొడుకుని ఎవరైనా పిలిచి "వాడు దేనికి పనికిరాడు" అంటే నువ్వు అనొచ్చు ఆ మాట. బయటోడంటే నువ్వు ఊరుకో. నీ ప్రేమ అలాంటిది. మనమే అంత ప్రేమిస్తే, దేవాతి దేవుడు ఆయనలో నువ్వు మారాక, ఆయనని నువ్వు తెలుసుకున్నాక, నువ్వు ఎలా ఉన్నా ఆయన రాజ్యంలో స్థానం ఉంటుంది. అది ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఆయన మనల్ని ఎలా ఉంచాడో ఆ స్థానానికి వెళ్ళడమే ఒక బిడ్డగా, ఒక కుమారుడుగా నీ ప్రధాన బాధ్యత. రక్షణ పొందిన తర్వాత రక్షణొచ్చిందిలే అని నిద్రపోకండి. అదే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట. రక్షణైతే వచ్చింది. అయిపోయింది. కాదు. అప్పుడే మొదలైంది. క్రైస్తవుడిగా పుట్టావు. క్రైస్తవుడిగా చావాలి. క్రైస్తవుడిగా ఎలా పుట్టావు?
నేను అప్పటి వరకు పాపంలో బ్రతుకుతున్నాను. అప్పటి వరకు నా ఆలోచనలు, నా పద్ధతులు, నా యొక్క బిహేవియర్ అంతా కూడా క్రూయల్. నేనెప్పుడైతే క్రీస్తుని తెలుసుకున్నానో, మనిషిని మనిషిగా చూడ్డం నేర్చుకున్నాను. మనిషిని మనిషిగా కాదు కానీ క్రీస్తులా చూడ్డం నేర్చుకున్నాను. కాబట్టే నాకంటే కూడా నాలాగా నేనెలా ప్రేమించుకుంటానో పక్కవాడిని అలా ప్రేమించగలుగుతున్నాను. అందుకే ప్రభువు అంటాడు, "నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు." ఎవరు చేస్తారండి ఈ పని? ఈ పని ఎవరు చేయగలుగుతారు? క్రీస్తులో ఉన్నవాడు చేయగలుగుతాడు. ఎందుకు చేయగలుగుతాడు? వారికేమైనా స్పెషల్ పవర్స్ ఒస్తాయా? లేదు లేదు. ద మోర్ యూ habituate to hear the word of God, your faith will get increased. మనం ఎంతైతే వాక్యాన్ని రోజు వింటూ ఉంటామో, వాక్యం మీద విశ్వాసం పెరుగుతుంది. అందే రోమీలకు రాసిన పత్రికలో పౌలు అంటాడు కదా, వినుట వలన విశ్వాసము కలుగును. నువ్వు ఎంతగా వాక్యాన్ని వింటే అంత విశ్వాసాన్ని నువ్వు పెంచుకుంటావు. నువ్వు వాక్యంలో అంత విశ్వాసం నీకొచ్చినప్పుడు నిన్నెలా ప్రేమించుకుంటావో నీ పక్కవాడిని అలాగే ప్రేమిస్తావు. అందుకే వాక్యంలో నిలబడాలి. నువ్వెవరిని అసహించుకో. వీడు నా మాట వినట్లేడని అసహించుకోవు. వాడు బైబిల్‌లో ఒకటి చెప్తే వాడు ఒకటి చేస్తున్నాడు. అయినా నువ్వు వాడిని అసహించుకోవు. ఎందుకో తెలుసా? వాడిలో పాపము నువ్వు చూడకుండా క్రీస్తు వారి సిలువని వాడిలో చూస్తావు. నా మాట మీకు అర్థమైందా? క్రీస్తులోకొచ్చాక మన ప్రాస్పెక్టివ్ ఎలా ఉంటుందంటే, నీ ముందు తప్పు చేస్తున్నవాడు కనిపించినా, ఇదివరకి వాడి తప్పులు కనిపించేవి. వాడిని ఎలా ద్వేషించాలో కనపడేది. ఇప్పుడేం కనిపిస్తుందో తెలుసా? వాడిని చూసినప్పుడు వీడి కోసం కూడా నా యేసయ్య ప్రాణం పెట్టాడు. వీడి కోసం కూడా నా యేసయ్య ప్రాణం పెట్టాడు. వీడిని కూడా నా యేసయ్య ప్రేమించాడు అనే ప్రాస్పెక్టివ్ చేంజ్ అవుతుంది. హల్లెలూయా! మనము 2 నేర్చుకోవాలి రక్షణ తరువాత. ఒకటి సాక్షులుగా బ్రతకాలి. వాక్యం చెప్తా ఉంది, అయితే మీరు చీకటిలో నుండి కదండీ! ఎంత భయంకరమైన చీకటిలో నుంచొచ్చామండి. ఎవరు విడిపించలేని కటిక చీకటి. ఈ లోకంలో పాపము నుంచి బయటికి రాగలిగిన మార్గం ఏదీ లేదు. నీ ఏ పుణ్యకార్యము కూడా మంచి ఏ పుణ్యకార్యం చేసినా నీ పాపం పోదు. మీరొక చిన్న ఎగ్జాంపుల్‌ని అర్థం చేసుకోండి. ఒక పెద్ద కుండలో, పాల కుండలో ఒక్క చుక్క విషమెయ్యండి. ఏమైపోతుందండి? పాలంతా విషమైపోతుంది. అదేంటి ఒక్కటే చుక్క కదా నేనేసాను. అవును. విషమైపోతుంది. అలాగే మన జీవితంలో ఒక్క పాపమున్నా, మన జీవితమే పాపమైపోతుంది. ఇప్పుడు ఎలాగైతే మీ పాలల్లో నుంచి చక్కెరని వేరు చేయలేం. ఎందుకంటే అది ఇమిడిపోయింది దాంట్లో. అది కలిసిపోయింది దాంట్లో. మరలా నువ్వు రావాలి అంటే నువ్వేం చేయాలి? నీ నీ రక్తంలో కలిసిన పాప స్వభావాన్ని దులుమునాడే ఒక గొప్ప కార్యం జరగాలి. అదే శిలువ కార్యం. నన్నక్కడి నుంచి తీసుకొచ్చాడు దేవుడు. మనం సాక్షులుగా ఉండాలి. ఎలా చెప్పాలండి లోకానికి? యేసే నిజమైన దేవుడని నేను సాక్షిగా నిలబడాలి. ఒకప్పుడు ఇలా బ్రతికా నేను. ఒకప్పుడు నేను చాలా కోపిష్టిని. ఒకప్పుడు నేను చాలా అబద్ధాల కోరుని. ఒకప్పుడు నేను గయ్యాలిని. ఒకప్పుడు ఇలా బ్రతికాను. ఒకప్పుడు విగ్రహారాధికురాలిని. ఒకప్పుడు నేను చూసే ప్రతి బొమ్మలో దేవుణ్ణి వెతికేదాన్ని. కానీ క్రీస్తు రక్తము నన్ను మార్చింది. క్రీస్తు స్వభావం నన్ను మార్చింది. క్రీస్తు మాటలు నన్ను మార్చాయి. సత్యము నన్ను విడిపించింది. రక్షణ పొందిన తర్వాత నీ ప్రాథమిక బాధ్యత నీవు సాక్షిగా ఉండాలి. వాక్యం చెప్తా ఉంది, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన ఎక్కడికెళ్ళామండి మనం? ఆయన వెలుగులోనికెళ్ళాం. ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. ఎందుకున్నామండి? ఎందుకు రక్షణ పొందుకున్నాం? ఉత్త పరలోకం కోసమేనా? కాదండి. నీలాగా, నాలాగా ఎంతో మంది దేవుణ్ణి వెతికేవారున్నారు. మీకు తెలుసా? ఆర్ఆర్‌కే మూర్తి గారు ఒక మాట అంటారు. ఆయన పుట్టడము సద్బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి, అన్ని వేదాలు, ఉపనిషత్తులు, అన్ని గ్రంథాలు చాలా చదివి, ఒక స్టేజొచ్చిన తర్వాత క్రీస్తుని నమ్ముకున్నారు. మీరు సాక్ష్యం వినండి. ఆర్ఆర్‌కే మూర్తి గారిది యూట్యూబ్‌లో దొరుకుతుంది. ఆయన సాక్ష్యం వినండి. ఇన్ ప్రభువుని తెలుసుకున్న తర్వాత
ఆయన గుణాతిశయములను ఎందుకు ప్రచురం చేశాడు? ఆయనకి ఆస్తి లేదా? పోనీ ఆయనకి ఇంకేమైనా కొదువుగా ఉందా? ఆయనకి చాలా ఉన్నాయి. కానీ బైబిల్ చెప్తుంది నువ్వు సాక్షిగా బ్రతకాలని. నేను సాక్షిగా ఎలా బ్రతకాలి? నేను ఎక్కడి నుంచొచ్చానో లోకానికి చెప్పాలి. ఈ లోకంలో గొప్ప గొప్ప వైద్యులున్నారు, డాక్టర్స్ ఉన్నారు, మెడిసిన్స్ ఉన్నాయి. ఏ మెడిసిన్ కూడా మన మనస్సుకి మందు ఇవ్వదు. మీ ఒంటరితనానికి యేసుక్రీస్తు ఇస్తాడండి. ఒక గొప్ప మెడిసిన్ ఇస్తాడాయన. ఏంటో తెలుసా? ఆయన వాక్యం. నువ్వు ఒంటరిగా ఉండి, నువ్వు నీ ప్రేమించిన వారిని కోల్పోయినప్పుడు, నీ సొంత భర్తని కోల్పోయినప్పుడు, నీ చుట్టూ ఎవ్వరు లేనప్పుడు, నీ భార్య నీతో లేనప్పుడు, తను నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయినప్పుడు, నీ భర్త లేనప్పుడు, నీకంటూ బిడ్డలెవరు లేనప్పుడు, నువ్వు బాగా ప్రేమించే నీ వారెవ్వరు నీతో లేనప్పుడు, ఈ వాక్యం నిన్ను ఆదరిస్తుంది. నేను నిన్ను విడువను, నేను నిన్ను ఎడబాయను, ముదిమి వచ్చు వరకు నేను నిన్ను ఎత్తుకొని వాడను. ఈ మాటలు వింటుంటే మీలో ఉన్న ఆత్మ ఆ వాక్యానికి కనెక్ట్ అయిపోతుంది. ఎందుకో తెలుసా? ఆదికాండంలో ఒక మాట ఉందండి. ఆయన తన ఆయన మనలందరినీ ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో చేసుకున్నాడు. నరుని నాసికా రంధ్రములోకి జీవ వాయువు ఊదగా నరుడు బ్రతికి లేచి జీవాత్మ ఆయను. ఈ ఆత్మ ఆయనిచ్చింది. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఎప్పుడైతే మీ మీ బాహ్య శరీరానికి ఉన్న ప్రతి లోన్లీనెస్ మీ ఆత్మ ఫీల్ అవుతుందో, మీ ఆత్మలో నుంచి ఈ మాటలు మీరు చదివినప్పుడు మీ ఆత్మ సంతోషంతో నిండిపోతుంది. ఎలాగైతే ఓ చంటి బిడ్డ తల్లిని చూసి పరిగెత్తుతాడో, ఎలాగైతే ఒక చంటి బిడ్డ తల్లిని చూసినప్పుడు ముసిముసిలు నవ్వులు నవ్వుతాడో, అలాగే నీ బాధలో, నీ వేదనలో, నీ శ్రమలో, నీ ఒంటరితనములో, నీ వ్యసనంలో ఆయన వాక్యం నిన్ను బ్రతికిస్తుంది. ఇది సాక్ష్యం. నువ్వెక్కడి నుంచొచ్చావో, ఎందుకు రక్షించబడ్డావండి? పరలోక రాజ్యం కోసం మాత్రమే కాదు, ఆయన గుణాతిశయములు. చిన్న రూ. 10 ఎవరైనా మనకిస్తే ఎంత గొప్పగా చెప్తాము. వీబీఎస్‌లో పిల్లలకి గిఫ్ట్స్ ఇస్తాము. ఒక చిన్న పెన్సిల్ బాక్సో, లేకపోతే ఒక చిన్న ఆహ్, బౌల్‌లా టైప్ ఇస్తాం గదండీ! వాళ్ళెంత సంతోషంగా జెప్తారో. మాకు ఇది కంబాక్స్ ఇచ్చారు, స్టేషనరీ బాక్స్ ఇచ్చారని. ఆయన ప్రాణమే ఇచ్చాడండి. నిలబడమా సాక్ష్యంగా? ఎవరిస్తారండి? చెడ్డవాని కొరకు, చెడ్డవాని కొరకు ఎవరిస్తారు? మంచివాడి కోసం ఒకడు సైతం చనిపోవుట అరుదు. ఎంత చెడ్డవారమండి. తాగితే ఏం మాట్లాడతామో తెలీదు. బాగా తింటే ఎంతసేపు పడుకుంటామో తెలీదు. బాగా కోపమొస్తే తల్లిదండ్రుల మీదకే తిరగబడే నైజం మనది. అలాంటి చెడ్డ బిహేవియర్ ఉన్న వారి కోసం ఎవరు చనిపోతారు? మీకు గుర్తుందా? ఈ మధ్య ఈస్టర్ సెలబ్రేట్ చేశాం గదండీ! శిలువ శ్రమల గురించి జ్ఞాపకానికొచ్చినప్పుడు. బరబ్బని విడిచిపెట్టాలా? క్రీస్తుని విడిచిపెట్టాలా? మీకు బరబ్బా కావాలి అంటే క్రీస్తుని మేము తీసుకుంటాం. అంటే బరబ్బా ఎవరండి? హంతకుడు. దోపిడీలు చేసినవాడు, దుర్మార్గాలు చేసినవాడు. నిన్ను విడిపించడానికి బరబ్బా లాంటి నీ నేచర్‌ని, నా నేచర్‌ని విడిపించడానికి ఆయన సిలువ వేయించుకున్నాడు. ఇప్పుడు నీకు నాకున్న ఒకే ఒక మార్గం ఆయన సిలువలో, ఆయన రక్తములో నా పాపం, నీ పాపం కడుక్కోవడం. ఎందుకంటే నీకు బదులుగా ఆయన మరణించాడు. యెస్. నీకు బదులుగా, నాకు బదులుగా ఆయన సిలువలో మరణించాడు. కేవలం పరలోకం కొరకు కాదండి యేసుక్రీస్తు. ఈ లోకంలో క్రిస్టియన్ సర్టిఫికేట్ కొరకు కాదండి యేసుక్రీస్తు. ఆయన గుణాతిశయమును ప్రచురం చేయడానికి. నువ్వేమి కరపత్రికలలో ఆయన గుణాతిశయము రాసి అందరికి పంచిపెట్టే పని మాత్రమే కాదు, నీ బిహేవియర్‌లో రావాలి. ఆయన క్షమాగుణం కలిగిన వాడు. ఎలా చూపిస్తావు? నువ్వు చూపించడానికి నువ్వు కలిగి ఉండాలి. ఆయన ప్రేమయ్యున్నాడు. నువ్వు చూపించు ఆయన ఎలాంటి ప్రేమ గలవాడో. ఆయన కనికరం కలిగిన వాడు. నువ్వు చూపించు ఆయన ఎంత కనికరస్తుడో. యేసుక్రీస్తుని నా జీవితంలో నుంచి లోకం చూడగలిగితే నేను సాక్షినవుతాను. మనము మనం నడిచే దగ్గర, పాడే దగ్గర, నిలబడే దగ్గర, ఉండే దగ్గర, వండే దగ్గర
ప్రతి స్థలములో ఆయనకు సాక్షులం. నేను నా ఇష్ట ప్రకారం బ్రతికితే అది క్రైస్తవ జీవితం కాదండి. శిష్యుల్ని చూడండి. ఎవరిష్ట ప్రకారం ఎవరు బ్రతకలేదండి. ఎందుకని? నా ఇష్ట ప్రకారం నేను బ్రతకొద్దా? నీ ఇష్టం ఎక్కడిది? సిలువ వేయబడింది. పౌలంటాడు కదా! నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇక నువ్వు జీవించు వాడను నేను కాను. మరి ఎలా చెప్తావు ఇది నా ఇష్టమని? ఎలా చెప్తావు ఇది నా డబ్బులు, నా జీవితం, నా జీతం, నా ఇష్టం? ఎక్కడి నుంచొచ్చింది? ఎప్పుడు సత్యానికి, అసత్యానికి పోరాటం. సత్యం నిన్ను విడిపిస్తుంది. హల్లెలూయా! ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా నీ పాదములకి స్తోత్రములు. మమ్మల్ని పిలిచిన నీ యొక్క గుణాతిశయములు మా జీవితం ద్వారా బయటికి చూపించడానికి మేము ప్రేమ కలిగి, క్షమ కలిగి, సమాధానము కలిగి, నీతి కలిగి, విశ్వాసము కలిగి ఈ లోకంలో ప్రభువా క్రీస్తుని చూపించే పనిముట్టు వలె బ్రతకడానికి మాకు సహాయం చెయ్యండి. పౌలు కలిగి ఉన్న గొప్ప సాక్ష్యం, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడనే గొప్ప సాక్ష్యాన్ని మేము ఈ లోకానికి చూపించడానికి, తద్వారా లోకము నిజమైన దేవుణ్ణి తెలుసుకోవడానికి, నిజమైన రక్షణలోకి రావడానికి, సమస్త జనము నాయన నీ వారంతా కూడా నిన్ను నమ్మడానికి, నిన్ను అంగీకరించడానికి సహాయం చేస్తూ రమ్మని నా ప్రభు, నా రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటూ, నేను అడిగిన ప్రతి మనవిని మీ నామములో నేను పొందుకొని ఉన్నానని నమ్ముచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా.